అనగనగా ఎత్తైన చెట్ల మధ్యలో ఉన్న పచ్చని అడవిలో ఒక ఎత్తైన చెట్టుపై చిన్ని అనే ముద్దైన ఉడత ఉండేది. అది రోజు పళ్ళ కోసం ముద్దుగా జంప్ చేసి నవ్వుతూ చెట్లెక్కుతూ రోజంతా పాటలు పాడుతూ ఆనందంగా ఉండేది. ఒకరోజు చిన్ని చెట్టుపై కూర్చుని తన సామాన్య జీవితం నచ్చక ఏమైనా కొత్తగా జరగాలి అని తన మనసులో భావించింది. ఆ ఆలోచనల మధ్య చిన్ని నడుచుకుంటూ నదీ తీరానికి చేరుకుంది. అక్కడ వెచ్చని వెలుతురులో ఆ జలపాతాల శబ్దం మధ్య ఆమెకు ఒక అద్భుతమైన ప్రకాశించే వెలుగు కనిపించింది. ఆ వెలుగుల మధ్యలో బంగారు రంగులో మెరిసే ఒక ఆకారం స్పష్టంగా కనిపించింది. అది మాయలాంటిది, చాలా అందంగా మెరుస్తోంది. ఆ మాయలాగా మెరిసే అద్భుతాన్ని చూసిన చిన్ని చాలా కంగారు పడింది. ఆ ఆకారం ఒక్కసారిగా మాట్లాడింది. చిన్ని, నీవు మంచి మనసుతో ఉన్నావు. నీ మంచితనానికి ఒక అద్భుత శక్తిని ఇస్తున్నాను. ఇప్పుడు నీవు అద్భుత శక్తిని పొందావు అని చెప్పింది. చిన్ని ఆశ్చర్యంగా చూసింది. తన పంజాలను చూస్తూ ఏం శక్తి, ఏం జరుగుతోంది అని ఆలోచిస్తుండగా ఒక్కసారి గాల్లోకి తేలిపోయింది. అవును, చిన్నీకి ఎగిరే శక్తి వచ్చింది. ఆమె ఇప్పుడు గాల్లో ఎగురుతూ పక్షుల మధ్య నవ్వుతూ వాటి వెంట పరిగెత్తింది. ఆ ఆనందం, ఆ అబ్బురం అవి మాటల్లో చెప్పలేం. చిన్నీకి అద్భుత శక్తి వచ్చిందన్న వార్త అడవి అంతటా వ్యాపించింది. జంతువులు చూస్తుండగా చిన్ని ఎగురుతూ కనిపించింది. జంతువులంతా ఆశ్చర్యపడి చిన్నీని వీరుడిగా పిలవడం ప్రారంభించారు. ఒకరోజు ఒక చిన్న జింక బొజ్జ నొక్కుంటూ బాధగా ఏడుస్తూ కనిపించింది. నాకు కడుపు నొప్పిగా ఉంది అని కొంచెం మెల్లగా ఏడుపు మింగేసుకుంటూ ఉంది. ఒకసారిగా చిన్ని గాల్లోకి ఎగిరి ఓ పండ్ల తోటకు వెళ్ళి మంచి పండ్లు తీసుకుని జింకకి ఇచ్చింది. ఇవి తిను, నీ ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పింది. పండ్లు తిన్న చిన్న జింక కొద్ది గంటల్లోనే చలాకీగా ఎగురుతూ పరుగులు పెట్టింది. ధన్యవాదాలు చిన్ని, నువ్వు నిజమైన మిత్రుడివి అంటూ తడిసి ముద్దయ్యింది. చెట్టు పైన ఉన్న గూడు నుండి ఒక పక్షిపిల్ల జారి పడుతుండగా చిన్ని గాల్లోంచి దూకి తన చేతులతో సురక్షితంగా పట్టుకుని కాపాడింది. అడవి అంతా చిన్నీని వీర ఉడత అంటూ పొగిడారు. కొంతమంది పిల్లలు నమ్మలేక ఆశ్చర్యపోయారు. పువ్వులు జల్లుతూ మిత్రులు ఆటలాడుతూ ఆమెను గౌరవించారు. కానీ ఓ కుట్రపూరిత నక్క చిన్నీకి ఉన్న శక్తిని ఎలా దొంగిలించాలో ప్లాన్ వేసింది. ఆ శక్తి ఎలాగైనా నాకు కావాలి అంటూ దురుద్దేశంతో ముందుకెళ్ళింది. ఆ రోజు రాత్రి నక్క దూకుతూ వచ్చి చిన్నీని పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ చిన్ని వెంటనే గాల్లోకి ఎగిరి తప్పించుకుంది. చిన్ని తన తెలివితో ఒక చాకచక్యమైన ప్లాన్ వేసింది. నక్క పడేలా ఒక బృతగొంతును ఆకర్షణగా మలిచింది. నక్క ఆశగా పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ అది అక్కడ చిన్ని ఏర్పాటు చేసిన ప్లాన్ చూడక తడబడింది. నేల మీద జారి నేరుగా బురదలో పడిపోయింది. నక్క ఓడిపోయిన తర్వాత అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. అందరూ కలిసి ఆనందంగా నవ్వుతూ పండగలా వేడుకలు చేసుకున్నారు. చిన్ని అన్ని జంతువులను చూస్తూ ఒక మాట చెప్పింది. అద్భుత శక్తి కన్నా మనం సహాయం చేయాలన్న మనసే గొప్ప శక్తి అంటూ చెప్పింది. అది విన్న జంతువులు చిన్ని పెద్ద మనసుకు ఆశ్చర్యపడి చాలా ఆనందపడ్డారు. ఆ తరువాత చిన్ని తన శక్తిని త్యాగం చేసి మళ్ళీ తన పాత సాధారణ జీవితం వైపు నడిచింది. కానీ ఆమె పేరు మాత్రం ఒక నిజమైన హీరోలా ఎప్పటికీ అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.